రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోహిణి వాళ్ళ బాబుని తీసుకుని అలా రోడ్డుపై నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉండగా ఆమెకి కళ్ళు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుమిగూడుతూ ఉంటారు. ఇక అమ్మమ్మ లే అని చెప్పి ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అదే రోడ్డు పైన కారులో మీనా అలాగే బాలు వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. ఇక అక్కడ ఏంటో జనం అని చెప్పి కారు ఆపి చూసేసరికి అక్కడ ఉన్న జనంని అక్కడ ఉన్న ఆవిడని చూసి వాళ్ళైతే సరే రండి కారులో తీసుకుని వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పి అయితే మా బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా రోహిణి వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తారు. ఇక ఆ బాబు అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ డాక్టర్ అయితే బాలు మీనాతో ఇలా అంటూ ఉంటారు, ఈవిడ చాలా వీక్గా ఉంది, ఈవిడ దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది, ఆ బాధను మీరు తీర్చాలి అని చెప్పి డాక్టర్ బాలు మీనాతో అంటారు. ఇక ఆ బాబుని ఏం చేద్దామని చెప్పి ఆ బాబుని అయితే బాలు మీనా వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక వాళ్ళు బాబుతో పాటు రావడం చూసి ప్రభావతి అయితే ఏంటి ఆగండి, ఎవరు ఈ బాబుని తీసుకొచ్చారు ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ బాబుని తీసుకురావడం చూసి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో మీనా బాలు ఇలా అంటూ ఉంటారు, రోడ్డు మీద ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది, ఈ బాబు ఏడుస్తూ ఉన్నాడు, అందుకే ఈ బాబుని ఇక్కడికి తీసుకుని వచ్చామని చెప్పి అంటూ ఉంటారు. అది విని ప్రభావతి అయితే రోడ్డుపై వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా సేవలు చేస్తూ కూర్చోడానికి ఇదేమైనా అనాథాశ్రమం అనుకుంటున్నారా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని రోహిణి అయితే అత్తయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది విని బాలు మీనా ప్రభావతి వాళ్ళందరూ రోహిణి వైపు చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.